వెలుగులో ఏదైనా పనికొచ్చే ముచ్చడు ఉందా చూద్దాం. రేవంత్ రెడ్డి గురించి ఏదో ఒకటి రాస్తాడు. ఇక రాసిండు, పెద్ద పిల్లర్లో గుంగిన తర్వాత ఖాళీ అయిన మేడిగడ్డ బ్యారేజ్ అట. సిగ్గుండాలి ముచ్చట చెప్పడానికి. అటు ఇటు పోయి మళ్ళీ కాళేశ్వరం మీదకే వచ్చింది ముచ్చట. మొదట కాళేశ్వరం మీద స్టార్ట్ చేసి తెలంగాణ బడ్జెట్ మీద స్టార్ట్ చేసి తర్వాత లాస్ట్కి వచ్చేసి దేని మీద స్టార్ట్ చేసిళ్ళు? ఫోన్ ట్యాపింగ్ ముచ్చట. మరి అదే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట డైవర్ట్ మళ్ళీ రేవంత్ రెడ్డి మీదకి వచ్చేసరికి ఈరోజు మళ్ళీ కాళేశ్వరం మీద తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఏమని పెట్టింది తెలుసా? పిల్లర్లు కుంగిన తర్వాత ఖాళీ అయిన మేడిగడ్డ బ్యారేజ్. ఈ రాత రాయడానికి, ఈ ముచ్చట చెప్పడానికి ఈ V6 వెలుగునికి ఇంత ఉండాలండి. ఎందుకని చెప్తా వినండి. ఇదే 13th పిల్లర్ కాడ ఏదైతే ఉందో, ఏ పిల్లర్ అయితే కుంగిపోయిందో ఆ పిల్లర్ కాడ జేసీబీలు పెట్టించి నీళ్లను మొత్తం వృధాగా కింద 6 TMCల వాటర్ని వృధాగా కిందకు వదిలేసిన పరిస్థితి. మరి ఈరోజు వచ్చేసేమో నీళ్లు లేదు, తొక్కలేదు, తోలేదని మళ్ళీ రాతాలు, దొంగ రాతలు ఇవన్నీ. కరువుపై బీఆర్ఎస్ తొండాట, చెప్పిచ్చి కొట్టాలి ప్రజలకు ఈ ముచ్చట విని. చెప్పిచ్చి కొట్టాలి ఈ ముచ్చట విని. కరువు పైన బీఆర్ఎస్ తొండాట. సిగ్గుందారా కొంచెమైనా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కరువు కాటకాలు వచ్చిన ప్రతి ఒక్క పేద రైతులని పోయి పరామర్శిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని పోయి పరామర్శిస్తున్నారు? కాంగ్రెస్ మంత్రులు పోయి ఎవరిని పరామర్శిస్తున్నారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయి ఎవరిని పరామర్శిస్తున్నారు? ఈ రోజు ముచ్చట వచ్చేసేమో కరువుపై బీఆర్ఎస్ తొండాట. ముండాట అనేది మీరు, తొండాట వాళ్ళు ఆడతలేరు. కరువుపై బీఆర్ఎస్ తొండాట. నాడు మన నీళ్లను ఏపీ ఎత్తుకపోతుంటే వంతపాట. అంటే ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్తాను ఇక్కడ. నాడు మన నీళ్లను ఏపీ ఎత్తుకుపోతుంటే వంతపాట అంటే రేవంత్ రెడ్డి సీఎం కాదా? ఆయన కింద ఉన్న మంత్రులు కాదా? ఆయన కింద ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కాదా? మరి మీరు తెలుసుకొని ఆ కృష్ణా నీళ్ళటు పోకుండా ఈడీ తీసుకురాస్తే ఏమైంది? మరి గత ప్రభుత్వం మీద ఏడుస్తూ ఉంటే శాత కాకుంటే వాళ్ళకి ఇచ్చేయండి. మరి మీకు ఆ పొత్తు క్లియర్ చేసాడు. మీకు శాత కాకుంటే గత ప్రభుత్వానికి ఇచ్చేయండి పదవి. ప్రతిసారి అంటే ఇక్కడ ప్రజల్ని ఏడైనా చచ్చిపోయినా పర్లేదు కానీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద ఏడుచుడేందండి? నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాం మనం. ఎవరిని గెలిపించాం? రేవంత్ రెడ్డిని గెలిపించినప్పుడు రేవంత్ రెడ్డి చేస్తానంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పాడుతున్నాడు. ఇక్కడ కృష్ణా నీళ్ళలో వాటర్ తగ్గించి ఉత్తర తెలంగాణకు అన్యాయం. అసలు నిజం ముచ్చట ఏంటంటే ఈ బాండ్ల మీద సంతకం పెట్టింది కేఆర్ఎంబికి అప్పగించింది, రాష్ట్రాన్ని పొత్తులు పెట్టింది ఈయనే రేవంత్ రెడ్డి పొత్తులు పెట్టింది కాబట్టి ఈరోజు ఆంధ్రాకి నీళ్లు తరలిపోతున్నాయి. మా నీళ్లు మాకేదని బలబెలని సాంకేతిక రాశిలో అదే పాట ఈరోజు మళ్ళీ తిరకిస్తా ఉంది. మళ్ళీ అదే గొంతుగా మళ్ళీ విప్పాడుతుంది ఈరోజు నీళ్ళ కోసము. 10 సంవత్సరాలకు అప్పగించిన నీళ్లు ఈ రేవంత్ రెడ్డి లాగానే అప్పగించడం. దీనికి అర్థమైంది రేవంత్ చేస్తున్న కుట్రలు ఇదంతా. రాష్ట్ర రైతాంగాన్ని ముంచడానికి చేస్తున్న కుట్రలు ఇదంతా. ఊలుకు పడ్డ కాళేశ్వరం ఏడాదిన్నర నుంచి ఎత్తిపోతలు బంద్. ఎత్తిపోతలు మీరు వచ్చినప్పటి నుంచే ఎత్తిపోతలు బంద్ అయింది. మీరు వచ్చినప్పటి నుంచి అందుకనే రాష్ట్రంలో కరువు కాటకాలు విలువిల. నీరుడి నుంచి రాష్ట్రంలో కరువు ఛాయలు. అయినా అంత కొత్త సర్కారు వల్లే అని నిందలు. మరి కాదా అంటున్నా. కొత్త సర్కారు వల్ల నిందన అంటే 10 సంవత్సరాలుగా లేని కరువు, 10 సంవత్సరాలుగా పక్క రాష్ట్రాలకు తరలిపోయిన నీళ్లు, 10 సంవత్సరాలుగా కుంగిపోయిన ఎత్తిపోతల పథకం నడుస్తూనే ఉన్నప్పటికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కరువు కాటకాలు వచ్చింది ఎవరి వల్ల? కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా. వాళ్ళు చేసిన అవకతవకలు నీళ్ళని తీసుకుపోయి కేఆర్ఎంబికి అప్పగించడము, నీళ్ళని తీసుకుపోయి పక్క రాష్ట్రాలకు తరలించడము, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైన గిట్టాన్ని చెత్తరాతలు రాసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎటువంటి దారికి తీసుకుపోవాలనుకుంటున్నారు? రాష్ట్ర రైతాంగం రాగమైతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తొండాట చేస్తున్నారా? సరే, బీఆర్ఎస్ పార్టీ తొండాట చేస్తుంది. మరి ప్రజలైతే పొలాలు ఎండిపోతున్నాయని చాలా మంది రైతాంగం వారు అయితే ఆత్మహత్య చేసుకున్నారు. అది కూడా తొండాటనా? ఆత్మహత్య చేసుకున్నారు. మరి రైతాంగం వారు చాలా మంది మందు దాకా చనిపోయారు. అది కూడా తొండాటనా? రైతులు పెట్టుబడి బట్టి లక్షల్లో అప్పులైన ఈరోజు మరి మీరు పట్టించుకోకుండా యాడ దాక్కున్నారు? ఏ ఫామ్ హౌస్లో అనుకున్నారు? మరి ఏ ఒక్కడైనా బయటకు వచ్చి మాట్లాడుతాడా? ఏ మంత్రి అయినా బయటకు వచ్చి మాట్లాడుతాడా? ఏ ఎమ్మెల్యే వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతాడా? ఏదో ఎలక బోరియాలో దాచుకున్నట్టు పోయి దాచుకున్నారు అందరూ. ఒక్కడు బయటకు వెళ్తాడా? ఒక్కడు ప్రజల సమస్యలు తెలుసుకుంటాడా? ఓట్ల కోసం మళ్ళీ బహిరంగ సభలు, కథన రంగాలు, నేను బిడ్డ మిమ్మల్ని ఓడితే లాగుల్లో తొండలిరిసి బొక్కలిరిసి పిక్కుంటా అని ఈ దొంగ మాటలు దేనికి? ఈయన్ని పనికిరాని మాటలు దేనికి? రాష్ట్ర ప్రజల్ని పట్టించుకుంటే ఢిల్లీ తీర్థయాత్రలు దేనికి? తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎటువంటి ఆగం చేద్దామని ప్లాన్ ఇదంతా. దేశ తెలంగాణ ప్రజలరా, 10 సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టులో అది కుంగిపోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అందరికీ నీళ్ళు వచ్చింది.
ఎత్తు గడలకు పోయింది, లోతట్టు ప్రాంతాలకు పోయింది, బీడు భూములకు పోయింది, నిర్రబారిన పగులు నేలకు పోయింది. అయినా 10 సంవత్సరాలుగా కూలినా కూడా ఎత్తిపోతల పథకం నడుస్తూనే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే కాళేశ్వరం ఎందుకు ఆగింది, అదే కాళేశ్వరం కుంగిపోయిందని ఎందుకు నాటకాలు ఆడుతున్నారో ఇదొక్కటి మీకు అర్థం కావాలి. కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ కోసం కట్టుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల ఎకరాల సాగులోకి రావడానికైతే కేసీఆర్ దాన్ని కట్టడం జరిగింది. దాని ద్వారా కొన్ని లక్షల వేల ఎకరాలు సాగులోకి రావడం జరిగింది. ఇది తెలుసుకోకుంటే రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి, దయచేసి తెలుసుకోవాలి. ఇది తెలంగాణ రాష్ట్ర రైతాంగం పైన కుట్రలు పన్నుతున్న రేవంత్ సర్కార్.